జోడో యాత్రల రాహుల్ గాంధీ సార్ నినాదం ఏంది? విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణం అనే నినాదంతోటే ఓట్లకు పోయిండ్రు. ఆ నినాదమే ఇవాళ తెలంగాణ, కర్ణాటకల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది. మరి అంత మంచిగా పార్టీ నినాదం ఉంటే లీడర్లు మాత్రం ప్రేమ దుకాణంలో విద్వేషం అంగడి తెరిచిండ్రని అంటుర్రంతా. ఈగురంగా ఇల్లాలుకొస్తుంటే వెనకకెంచి పొక్కిలు చేసుకుంటూ వస్తున్నట్టు అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ కథ. రాహుల్ గాంధీ సారు, సోనియా మేడంలు పార్టీని పవర్లకు తెచ్చేందుకు అష్ట కష్టాలు పడుతుంటే ఆ కష్టాన్ని బూడిదల పోసే పన్నీరు చేస్తున్నట్టే అనిపిస్తుంది అలా పార్టీలో కొంతమంది లీడర్లను చూస్తుంటే. తెలంగాణలో అదృష్టం బాగుండి టైం కలిసొచ్చి బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కలిసొచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ దాన్ని నిలుపుకునే సూచనలు అయితే కనబడతలేవు లీడర్ల శాస్త్రాలు చూస్తుంటే అని చాలా మంది కాంగ్రెస్ అభిమానులే నిట్టూరుస్తుర్రంటే కథ ఎట్లుందో చూడుర్రి. ముందెనక చూడకుండా లీడర్లు నోరు జారుడు కాంగ్రెస్ కొంపకు ఎసరు అంటుండ్రు పొలిటికల్ మేధావులు కూడా. పార్టీకి కూడా లీడర్ల మీద నియంత్రణ లేదా ఎట్లా? ఎవ్వరు పడితే వాళ్ళే ఏది పడితే అది వాగితే పార్టీ పతార పబ్లిక్ ల పల్సగా అవుతుందా, చిక్కగా అవుతుందా అని చూసుకునే రీతి కూడా లేకుండా ఎట్లా అని సగటు కాంగ్రెస్ అభిమాని కూడా బాధపడుతుండట. మొన్నటికి మొన్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డిని తిట్టిన మాటలే గాని, నిన్న కొండా సురేఖక్క కేటీఆర్ను, నాగార్జున సమంతను తిట్టిన మాటలే ఎవ్వరు మెచ్చుతలేరు. ప్రతిపక్షాన్ని ఇరికిద్దామని పోయి కాంగ్రెసే ఇరికినంత పని అయిపోయింది. ఉల్టా జనాలతోని సొట్లు పెట్టించుకునుడు అవుతుంది. రాహుల్ గాంధీ సారేమో బీజేపీ వాళ్ళ ట్రోలింగ్ మీద పోరాటం చేస్తుండు. విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణం అని నినాదంతో పార్టీ పతార వెంచే పని చేస్తుండు. కానీ కింది స్థాయి లీడర్లేమో కాని మాటలతోని ప్రేమ దుకాణం విద్వేషపు అంగళ్ళు తెరుస్తుండ్రని బాధపడుతుర్రు కాంగ్రెస్ పార్టీని అభిమానించేటోళ్ళు కూడా.